ఇంకా బిగ్ బాస్ 4th వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే చివరికి అయితే సోనియా అయితే ఎలిమినేట్ అయ్యిందనే చెప్పాలి. ఇంకా సోనియా ఆదిత్య ఓం అయితే డేంజర్ జోన్లో ఉండే అనమాట లాస్ట్ వరకు. ఇంకా వాళ్ళిద్దరిలో అయితే సోనియా అయితే ఫైనల్లీ ఎలిమినేట్ అయిపోయింది. మీరు దీన్ని ఫేక్ న్యూస్ అనుకోవచ్చు, కానీ ఇది మాత్రం నిజం. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా ప్రతి వీక్లో సాటర్డే రోజు అయితే మనమైతే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్పేస్తాం కదా. బట్ ఇవాళ సండే రోజే చెప్పడం జరిగింది. ఎందుకంటే సాటర్డే అంటే నిన్ననే న్యూస్ వచ్చిందనమాట, కానీ నిన్న వీడియో అప్లోడ్ చేయలేకపోయిండే. సో అందుకే ఇవాళ అయితే ఈ వీడియోలో అయితే చెప్పేస్తున్నాను. అండ్ ఇవాళ సోనియా ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఏందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే తను ఊకేనే అందరితోనూ ఆర్గ్యూ చేస్తుంది, ఊకే కొట్లాడుతుంది, అందరికీ పుల్లలేడుతుంది. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే నిఖిల్తోనైతే సరసాలాడుతుంది ఒక రేంజ్లో. అటు ఇటు పోతుంది, ఆయనకు హక్ ఇచ్చేస్తుంది, ఏమేమో చేస్తుంది అనమాట. సో ఆడియన్స్కి అయితే అది నచ్చట్లేదు. ఎందుకంటే ఊకే అట్లా చేస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. ఇంకా నిఖిల్తోనే ఊకే తిరుగుతుంది, ఆ హౌస్లో ఉన్న గేమ్ మొత్తం ఖరాబ్ చేస్తుందనే చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ ఉండాలి హౌస్లో, కానీ ఆ ఎంటర్టైన్మెంట్ని వేరే విధంగా అది వేసేసి మొత్తం అయితే చిరాకు పుట్టిస్తుంది ఆడియన్స్కి. ఇంకా ఆడియన్స్కి అయితే చాలా అంటే చాలా కోపం వస్తుంది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్తోని రతిక ఎలాగైతే ఉండేనో, సో రతిక పైన ఎలాగైతే నెగిటివిటీ పెరిగిందో ఆడియన్స్కి, ఈసారి కూడా నిఖిల్తో ఉంది కాబట్టి సోనియాకి అయితే చాలా నెగిటివిటీ అయితే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికి కూడా నచ్చట్లేదు సోనియాతో ఉండడం. ఎందుకంటే నిఖిల్ సోనియాతో ఉంటే కనుక నిఖిల్ పేరు కూడా బ్యాడ్ అవుతుంది, ఇంకా నిఖిల్ ఓట్స్ కూడా తగ్గుతున్నాయని చెప్పాలి. సో అలా నిఖిల్ ఓట్స్ తగ్గుతున్నాయి కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ ఎవరికి నచ్చట్లేదు. సో నిఖిల్ ఫ్యాన్స్ ఎవరు కూడా సోనియాకు ఓటేస్తలేరు, ఇంకా సోనియా గురించి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. సో సోనియా ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను చేసే కథలు అనమాట. ఆ హౌస్లో ఏమేమో ఎలానో బిహేవ్ చేస్తుంది. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే ఓకే అందరితో కొట్లాట పెట్టుకుంటుంది, అందరితో ఆర్గ్యూ చేస్తుంది. ఇలా అయితే సోనియా అయితే ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా సీక్రెట్ రూమ్ గురించి మాట్లాడితే కనుక చాలామంది ఏమంటున్నారంటే నాగమణికంటని సీక్రెట్ రూమ్ పంపిస్తారు అని. ఎస్, నాగమణికంటని సీక్రెట్ రూమ్ పంపిస్తున్నారు, బట్ ఈ వీక్ కాదు. ఈ వీక్ ఎందుకు కాదు అంటే ఆల్రెడీ సీక్రెట్ రూమ్ పంపించాల్సిన టైం ఇదే. ఎందుకంటే నాగమణికంఠ గురించి చాలామంది హౌస్లోనే హౌస్మేట్స్ గుసగుసలాడుతున్నారు. నాగమణికంఠ గురించి ఒక రేంజ్లో మాట్లాడుకుంటున్నారు అనమాట. తన గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడుకుంటున్నా అంటే తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేరు. నాగమణికంఠకి అసలు తెలుస్తలేదు ఎంతమంది అతని గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు. అతను ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళు కూడా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారని నాగమణికంఠ అస్సలు రియలైజ్ అవుతలేడు, అస్సలు తెలిసి వస్తలేదు. సో నాగమణికంఠని కనుక సీక్రెట్ రూమ్లో వేస్తే, సో నాగమణికంఠని సీక్రెట్ రూమ్లో వేస్తే తనకైతే అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎవరు ఫేక్ ఎవరు ట్రూ అనేది తెలుస్తుంది కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది గేమ్. సో అందుకే సీక్రెట్ రూమ్ అనేది ప్రవేశపెట్టారు. బట్ ఈ వీక్ అయితే ఉండలేదు సీక్రెట్ రూమ్. ఈ వీక్ ఎందుకు ఉండలేదు అంటే సీక్రెట్ రూమ్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంకా సీక్రెట్ రూమ్ కూడా సరిగ్గా అరేంజ్ అవ్వలేదు. అంటే ఇంటీరియర్ పార్ట్ కొంచెం అరేంజ్ అవ్వలేదు, దాంతోపాటు టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అంటే దాని మైక్స్ కానివ్వండి లేదా దాని టీవీ కానివ్వండి, కనెక్షన్ ఉండాలి కదా హౌస్కి ఇంకా సీక్రెట్ రూమ్కి. సో అవైతే ఇంకా క్లియర్ కాలేదు. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత అయితే సీక్రెట్ రూమ్ని అయితే అరేంజ్ చేస్తారు. సీక్రెట్ రూమ్ని అయితే పెట్టే ఛాన్సెస్ 100% అని చెప్పాలి. ఎందుకంటే నాగమణికంఠని కనుక సీక్రెట్ రూమ్లోకి పంపిస్తే గేమ్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఎందుకంటే నాగమణికంఠ ఇంకా బయటికి పోయి సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత అంటే హౌస్లోకి వచ్చిన తర్వాత గేమ్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇంకా నాగమణికంఠ కూడా స్ట్రాంగ్గా అయ్యొస్తాడని చెప్పాలి. ఇంకా లాస్ట్ టైం కనుక చూసుకుంటే గౌతమ్ కృష్ణని అయితే సీక్రెట్ రూమ్లో పెట్టారు. ఇంకా సీక్రెట్ రూమ్లో పెట్టిన తర్వాత బయటికి అంటే హౌస్లోకి వచ్చిన తర్వాత తనైతే అశ్వత్థామ 2.0 అని పెద్ద పెద్ద డైలాగులు అయితే వేయడం జరిగింది. సో అలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్ ఏమైనా ఉండబోతుందా అని నాగమణికంఠని కూడా సీక్రెట్ రూమ్లో వేస్తారు. సో లాస్ట్ టైం గౌతమ్ కృష్ణ ఎలాగైతే వేశారో దానికంటే ముందు రాహుల్ సుప్లిగంజ్, అఖిల్ని ఇంకా అలా లాస్ట్ సీజన్స్లో కూడా చాలామందిని సీక్రెట్ రూమ్లో వేయడం జరిగింది. సో ఈసారి కూడా మణికంఠన్ కనుక సీక్రెట్ రూమ్లో వేస్తే గేమ్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుందనే చెప్పాలి. సో ఈ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నాం, అలానే ఈ వీక్ సీక్రెట్ రూమ్ అయితే ఉండలేదు, బట్ సీక్రెట్ రూమ్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలా మంచి అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి
ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయడం కూడా మర్చిపోకండి.